పాలస్తీనాకు అనుకూలంగా మాట్లాడిన విదేశీ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సమయంలో భారతీయ విద్యార్థి మేఘా వేమూరి పాలస్తీనాకు అనుకూలంగా గళం వినిపించారు. అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మేఘా వేమూరి ప్రసంగించారు. అమెరికాలోని విద్యారంగంలో నెలకొన్న అనిశ్చితి, స్టూడెంట్స్ లీడర్స్ ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిళ్ల గురించి మాట్లాడారు. అమెరికా విశ్వవిద్యాలయాలపై ప్రస్తుతం చీకటి మేఘాలు అలముకున్నాయని వేమూరి ఇజ్రాయెల్ సైన్యంతో MIT పరిశోధనా సంబంధాలపై అసహనం వ్యక్తం చేశారు. పాలస్తీనాపై దాడులకు అమెరికా సహకరించడమే కాకుండా తాను చదువుతున్న MIT కూడా అండగా నిలవడాన్ని ఆమె తప్పుపట్టారు. You prevailed because the MIT community that I know would never tolerate a genocide. Right now, while we prepare to graduate and move forward with our lives, there are no universities left in Gaza. We are watching Israel try to wipe Palestine off the face of the earth, and it is a shame that MIT is a part of it. The Israeli occupation forces are the only foreign military that MIT has research ties with. This means that Israel's assault on the Palestinian people is not only aided and abetted by our country, but our school. As scientists, engineers, academics, and leaders, we have a commitment to support life, support aid efforts, and call for an arms embargo, and keep demanding now, as alumni, that MIT cuts the ties. ఈ క్రమంలో అనేక విశ్వవిద్యాలయాల అధికారుల నుంచి విద్యార్థులు బెదిరింపులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం గాజాలో విశ్వవిద్యాలయాలు మిగిలేవని, భూమిపై నుంచి పాలస్తీనాను ఇజ్రాయెల్ తన దాడులతో తుడిచిపెట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. అందులో MIT భాగస్వామ్యం కావడం సిగ్గుచేటని మండిపడ్డారు. అయితే ఈ పరిస్థితుల్ని ఆపడానికి తాము చేయాల్సిందంతా చేయవలసిన బాధ్యత తమపై ఉందని మేఘా వేమూరి స్పష్టం చేశారు. ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయ క్యాంపస్లలో కొనసాగుతున్న అశాంతి, సంఘర్షణలపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టిన సమయంలో మేఘా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.